మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి మహిళలపై మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. హీరోయిన్లపై అపనిందలు వేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్పొరేటర్ హేమశ్యామల గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్యామల గారు, మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు కదా, విషయం మీకు తెలుసు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి సభ్య సమాజం అంతా కూడా ఖండిస్తోంది. ముఖ్యంగా ఒక మహిళా మంత్రి అయి ఉండి అందరూ వింటుంటారు. స్పెషల్గా ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళు మాట్లాడేదంతా అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఒక మంత్రిగా ఉండి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మంత్రినా మేము ఓట్లేసి గెలిపించుకున్నాం అని చెప్పేసి అందరూ మాట్లాడుకునే సిచ్యువేషన్ కి కొండా సురేఖ గారు తీసుకొచ్చిండ్రు. నిజంగా వారు మాట్లాడిన మాటలు వింటుంటే వారికి కూడా అంటే ఇప్పుడు వారికి ఇబ్బంది అయిందని చెప్పేసి వారు అంతా మీడియా ముఖంగా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి గౌరవానికి భంగం కలిగించారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వేరే వాళ్ళ ఆడవాళ్ళు కదా, కేవలం వాళ్ళకేనా బాధలు అనేటివి, ఆ హక్కులు అనేటివి, ఆ మర్యాద అనేటివి కేవలం కాంగ్రెస్ మహిళా నాయకులకే ఉంటాయా, వేరే వాళ్ళకు ఉన్నాయా? నిజంగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె ఏదైతే మీడియా ముఖంగా కేటీఆర్ గారి మీద మరియు వేరే హీరోయిన్స్ మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో అదే మీడియా ముఖంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, లేదంటే వాళ్ళు ఎవరైతే వ్యాఖ్యలు చేసారో వాళ్ళు కూడా ఈమె మీద పరువు నష్టం దావా ఇవ్వాలా. కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈమె మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి మాటలు అంటే వారు చెప్తుంటే ఎట్లుందనంటే వారి ఇంటికి పోయి వాళ్ళ బెడ్రూమ్లలో చూసినట్టే విన్నట్టే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి ఏం పని పాట లేదా, కేవలం డైవర్షన్ పాలిటిక్సే వీళ్ళు చేసేది. ప్రజలని ఇబ్బంది పెట్టడం, మహిళల మహారాణిలు అనుకుంటా చెప్పుకుంటా వాళ్ళ గురించి స్కీమ్లు చెప్పడం ఇవ్వడం అన్ని చేసుకుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. మంత్రి గారు ఒక పొజిషన్ లో ఉండి ఒక మహిళగా ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇట్లా ఇంకొక మహిళల గురించి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వారి క్షమాపణ చెప్పాల్సిందే. ఇట్లాంటివి మళ్ళీ అంటే వారి మీద కూడా ఎవరైనా అనుచితంగా మాట్లాడడం కూడా మేము ఖండిస్తున్నాం. ఏ నాయకుడు అయినా కూడా ఒక మహిళ మీద ఇట్లాంటి పోస్టులు పెట్టండి అని చెప్పేసి చెప్పారు. కేటీఆర్ గారు అయితే మరీ ఎందుకంటే వారికి మహిళల పట్ల ఆ గౌరవం, ఆ అభిమానం అనేది మాకు తెలుసు. మేము దగ్గరగా చూస్తున్న వ్యక్తులుగా మాకు తెలుసు వారు ఎంత గౌరవిస్తారు. మహిళల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా కూడా వారు ఇమీడియట్ గా రియాక్ట్ కూడా అవుతారు. కానీ వాళ్ళ పర్సనల్ది పార్టీకి ప్లస్ కేటీఆర్ గారి మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా ఎటువంటి అట్లాంటి చర్యలకు పాల్పడితే యాక్షన్ తీసుకోండి, మీకు పవర్ ఉంది. అలాగే హేమ గారు, అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు నిజంగానే కేటీఆర్ గారు మహిళలు అంటే కేటీఆర్ గారు మహిళల పట్ల ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తారు. పిల్లల్ని కానీ అందరినీ ఎవరిని చూసినా చాలా మర్యాదగా ఉంటారు. అలాంటి కేటీఆర్ గారికి ఒక విషయంలో మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎందుకు మహిళా కమిషన్ స్పందించట్లేదు ఇంత పెద్ద విషయం జరిగినా కూడా? వాళ్ళు కేవలం రాజకీయమే చేయడానికి ఉన్నారు. వాళ్ళు మహిళల గురించి అంటే కేవలం వాళ్ళ కాంగ్రెస్ మహిళలకు ఏమైనా అయితేనే రియాక్ట్ అవుతారు. రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు రియాక్ట్ కారు. అది మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు చిన్న మాటని, అది కూడా అనుకోకుండా వచ్చిన మాటని సుమోటోగా స్వీకరించి వారు ఆ రోజు కూడా మహిళా కమిషన్ ముందు వాళ్ళ మహిళా నాయకులు వచ్చి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుల మీద దాడి చేసినా కూడా దాని మీద మాట్లాడని మహిళలు ఈ రోజు ఒక చిన్న విషయానికి కూడా ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. అక్కడ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 6 గ్యారంటీల గురించి ఇప్పుడు ఇంకా దసరా పండుగ, మహిళలకి చీరలు మనం ఎవ్రీ సంవత్సరం పార్టీ చీరలు ఇస్తారు. సో ఇవన్నీ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని రావడము కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది ఒక అలవాటుగా మారింది. నిజంగా ఈ అలవాటు అనేది మంచిదంటారా? ఈ అలవాటు ఇలాగే కొనసాగితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? ప్రజలు నష్టపోతారండి ఇట్లాంటి చర్యలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలే నష్టపోతారంటారు అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదా? వాళ్ళకి ఇబ్బంది ఉంటది, ఇబ్బంది అని ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే కదా ఉండాల్సింది. అయిపోయింది, గద్దెనెక్కిండ్రు, ఏం చేసినా కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు. సో ఇది మాత్రం కరెక్ట్ గా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారు, వాళ్ళ వైఖరి మార్చుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళు చేసే పరిపాలన అంతా కూడా సరిదిద్దుకోవాలి, చేసే తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరు మీద ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. సో ఇదైతే కరెక్ట్ కాదు. దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈ రోజు కేటీఆర్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు అని కూడా అందరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా హైదరాబాద్ బాధితులకి
అండగా నించున్నారు. అటు సైడ్ పోవద్దు, ఇప్పుడు ఈ టాపిక్ తీసి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇదే డిస్కషన్ చేయాలి అని చెప్పేసి ఇదొక టాపిక్ తీయడం జరిగింది. సో ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా అనిపిస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం ఎన్నో రోజులు వాళ్ళు మాత్రం పరిపాలనించారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.